నమస్తే. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతున్నారు. పవన్ ఆవేశాన్ని ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. నారావారిపల్లెలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ కీలక కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీది పెద్దన్న పాత్ర అన్నారు. కొంతమంది ఆవేశంతో మాట్లాడినా సహనంతో ఉండాలి అని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ ఆవేశం గురించే లోకేష్ పరోక్షంగా ప్రస్తావించారు అని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పిఠాపురంలో ఆ తరువాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి నష్టం వచ్చేలా వ్యవహరించారు అనే అభిప్రాయం టీడీపీలో బలంగా ఉంది. పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నారు అని, దీనివల్ల రాజకీయంగా తమకు నష్టం వస్తుంది అనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉంది. అందుకే లోకేష్ ప్రత్యేకంగా పవన్ ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో వ్యవహరించాలి అని తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉండడంతో హుందాగా వ్యవహరించాలి అనేది లోకేష్ భావన. మరోవైపు పవన్ తనదైన సొంత రాజకీయ అజెండాతో ముందుకు వెళుతున్నారు అనే అనుమానం చాలా మందిలో ఉంది. అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన సమయంలో తగిన రీతిలో స్పందించాలి అని టీడీపీ ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి సహనమే సమాధానంగా టీడీపీ తనకు తాను సర్ది చెప్పుకుంటోంది. పవన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి మరికొంతకాలం వేచి చూడడం మంచిది అనే ధోరణిలో టీడీపీ నడుచుకుంటోంది అని లోకేష్ కామెంట్స్ తెలియజేస్తున్నారు.